బెస్ట్ మోరల్ స్టోరీస్. రాంబాబు వర్షంలో తడుస్తూ ఏడుస్తున్నాడు. వారం నుంచి జోరుగా వర్షం కురుస్తూ ఉండడంతో భారీ వరదలు సంభవించాయి. ఆ వరదల వల్ల ఊరంతా ఎక్కడ కొట్టుకుపోతుందో అని భయంతో జనాలంతా తమ తమ ఇళ్లను ఖాళీ చేసి వలస వెళ్లిపోతున్నారు. అది చూసి రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇంతలో రాంబాబు తల్లి వసుంధర వచ్చి, అలా ఎంతసేపని వర్షంలో తడుస్తావురా? అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం పదా, లేకుంటే ప్రాణాలు దక్కేలా లేవు. అయినా ఈ ఊర్లో ఉంటే మనకేం వస్తుంది చెప్పు? బతకడానికి ఇక్కడ పనిలేదు, ఇక తినడానికి తిండెక్కడొస్తుంది? నేను బట్టలు సర్దుతున్నాను, త్వరగా వచ్చేసేయ్. అమ్మా, వాళ్లలాగే మనము చేస్తే ఎలాగమ్మా? చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన ఊరు ఇలా వదిలి వెళ్ళిపోతే ఎలాగమ్మా? మరేం చేయమంటావురా? ప్రతిసారి వరదలు వస్తున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. అయినా మనమేం ఊర్ని వదిలిపెట్టి వెళ్లడం లేదు. కొన్ని రోజు బయట ఊర్లకు వెళ్లి తలదాచుకుంటున్నామంతే. ఈ వర్షాలు వరదలు తగ్గాక కొన్నాళ్లకి మళ్లీ వద్దాం. ఇప్పుడైతే నడు, పద. నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా, ఇక్కడే ఉండాలని చెప్తోంది. రాంబాబలా అనడంతో వసుంధర కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్లి చకచకా బట్టలు సర్దుతుంది. అన్నింటినీ ఒక సంచిలో వేసుకుని రాంబాబు దగ్గరికి వెళ్తుంది. రాంబాబు చేయి పట్టుకుని లాక్కుంటూ అక్కడ్నుంచి తీసుకెళ్తుంది. ఊర్ని వదిలిపెట్టి వెళ్తూ ఉంటే రాంబాబుకు ఏడుపు తన్నుకొస్తూ ఉంటుంది. వసుంధర వెనకాలే నడుస్తూ ముందుకు వెళ్తాడు. అలా 2 రోజుల తర్వాత ఒక చిన్న గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామం చూడు ఎంత బావుందో, ఇక్కడ మనం హాయిగా ఉండొచ్చు. అమ్మా, అక్కడ ఏదో రాసిపెట్టుంది, ఉండు, నేను వెళ్ళి చదువుతాను అంటూ రాంబాబు కాస్త ముందుకెళ్లి అక్కడున్న హెచ్చరికని చదువుతాడు. అందులో, ఇతరులు ఈ ఊర్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. అలా కాదని ఎవరైనా ఊర్లోకొస్తే వారి ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త. అలా రాంబాబు ఆ హెచ్చరిక చదివి వినిపిస్తాడు. చదివాక వసుంధర ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఇది? ఊర్లోకొస్తే చంపేస్తామని అంటారేంటి? అలా చేయడం తప్పు కదమ్మా. ఆ ఊర్లో ఇదివరకు ఏదైనా జరిగుంటుందిరా, లేకుంటే వాళ్ళలా ఎందుకు పెడతారు చెప్పు? వచ్చే వెళ్ళిపోదాం, ఇక్కడుండటం అంత మంచిది కాదు. అలా మరోసారి తన కొడుకుని ఆ ఊర్నుంచి తీసుకెళ్తుంది వసుంధర. ఇక అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరం ప్రయాణిస్తారు. అలా వెళ్తూ ఉండగా వారికొక అందమైన ఊరు కనిపిస్తుంది. ఆ ఊర్లోకి వెళ్దాం పదరా, హెచ్చరికలు కూడా ఏవీ లేవు, వెళ్దాం పదా. చుట్టూ పచ్చని పొలాలతో మెరిసిపోతోందా ఊరు. ఇక లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదా. అమ్మా, నేను ముందే చెప్తున్నానమ్మా, ఆ ఊర్లో ఎవరైనా అగౌరవంగా మాట్లాడారంటే నేను ఊరుకోను, వారిని చితక్కొట్టేస్తాను. ఆ సమయంలో నువ్వు నాకు అస్సలు అడ్డు రావద్దు చెప్తున్నా. అబ్బబ్బా, ముందు పదరా, వెళ్ళి చూద్దాం. ఎప్పుడు నీ గొడవల ధ్యాసేనా? అంటూ తన కొడుకుతో పాటు ఆ ఊర్లోకి అడుగు పెడుతుంది వసుంధర. ఊర్లోకి వెళ్లగాని అక్కడున్న ఇళ్లను, మనుషుల్ను చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, ఏంటమ్మా ఈ పల్లెటూరు ఇంత బావుంది? చాలా కొత్తగా ఉంది కదా? అవునరా, నాక్కూడా చాలా కొత్తగా కనిపిస్తోంది. రాంబాబు వసుంధర్లు అలా ఊర్ని చూసి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఆ ఊరి పెద్ద మనిషి రాఘవయ్య వస్తాడు. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. విశ్రాంతి తీసుకోవాలంటే అదిగో ఆ ప్రదేశానికి వెళ్ళండి, నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను. అయ్యా, మీ ఊరు చాలా బావుందండి, కాని మేం విశ్రాంతి తీసుకోవడానికి రాలేదు. మరి ఎందుకొచ్చారమ్మా ఇక్కడికి? మేము వలసొచ్చామండి. వరదల్లో మా ఊరు మునిగిపోయింది. అందుకే కొన్నాళ్లపాటు మేమిక్కడే తలదాచుకుందామని వచ్చాం. బాబూ, నిన్నెక్కడో చూసినట్టుందయ్యా. నన్నెప్పుడు చూసుండరండి మీరు, ఎందుకంటే నేను మా ఊరు దాటి బయటికే రాను కదా. లేదు బాబూ, నిన్ను చాలా దగ్గర్నుంచి చూశాను, నీ మొహం నాకు తెలుసు అంటూ రాంబాబు మొహాన్ని చూసి బాగా గుర్తుకు తెచ్చుకుంటాడు రాఘవయ్య. ఇంతలో ఆయనకి అన్నీ గుర్తుకొస్తాయి. వెంటనే వాళ్ళిద్దరికీ ఒక ఫోటోను చూపిస్తాడు. ఆ ఫోటోలోని వ్యక్తి అచ్చన్ రాంబాబులాగే ఉంటాడు. మరోవైపు ఫోటోను చూసి వసుంధరైతే కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇందులో ఉన్నది మా ఆయనండి, నా భర్త గంగాధరం. ఆయన ఫోటోనే ఇది. ఏంటమ్మా నువ్వనేది?
నాన్న ఫోటో ఇక్కడెందుకుంది? నాన్న అప్పటి వరదల్లో చిక్కుకొని చనిపోయాడన్నావు కదా. అవునరా, ఇప్పట్లాగే అప్పుడు కూడా వరదలు సంభవించాయి. మీ నాన్న ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఆ తర్వాత ఇంటికి రాలేదు. అందరం చనిపోయారని అనుకున్నాము. నాన్న చనిపోయినప్పుడు నా వయసు 10 ఏళ్ళు. ఇంకా నాన్న మొహాన్ని నేను మర్చిపోలేదు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఫోటోను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాంబాబు వసుంధరలను చూసి రాఘవయ్య చాలా సంతోషిస్తాడు. నాకు తెలుసు, ఎప్పటికైనా నువ్విక్కడికి వస్తావని మీ నాన్న నాకు ముందే చెప్పాడు. ఆ వరదల్లో చిక్కుకున్న మీ నాన్న నది ఒడ్డున పడుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. అప్పట్లో మాక్కూడా వరదల వల్ల చాలా నష్టం జరుగుతూ ఉండేది. వర్షం పడితే చాలు చెరువులు నిండి వరదలు ముంచెత్తేవి. మేం కూడా అలాంటి సమస్యతోనే ఉన్నప్పుడు మీ నాన్న ఈ ఊర్లోకొచ్చాడు. అయితే గతాన్ని మర్చిపోయి వచ్చాడు. ఏంటి, నాన్నకి గతం గుర్తుకు రాలేదా? అవును, కాని మీ నాన్న తెలివితేటలు ఈ పల్లెటూర్ని మార్చేశాయి. ఈ ఊరి కోసం చాలా చేశాడు మీ నాన్న. ఈ ఊర్లోని ఇళ్లను, ఇక్కడి పరికరాలను చూస్తుంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇవన్నీ ఆయనే చేశాడా? అవునమ్మా, అదిగో చూడండి. వరద నీరు ఊర్లోకి రాకుండా ఊరి చుట్టూ కంకర్రాళ్లు, ఎర్రమట్టిని వేసి ఎక్కడి నీళ్లక్కడే ఇంకిపోయేలా చేశాడు. చెరువులోని నీటితో కరెంటు ఉత్పత్తి అయ్యేలా చేశాడు. రాఘవయ్య అలా గొప్పగా చెప్తూ ఉంటే వసుంధర, రాంబాబులు పొంగిపోతారు. ఇంతలో వర్షం ఎక్కువవుతుంది. వర్షం ఎక్కువ అవడం వల్ల రాఘవయ్య వారిని ఇంట్లోకి ఆ ఇంట్లో ఉన్న ప్రత్యేకమైన గ్యాస్ని చూసి ఆశ్చర్యపోతుంది వసుంధర. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అది కూడా మీ ఆయనే చేశాడు. పశువుల పేడతో గ్యాస్ను ఉత్పత్తి చేసి అందరిళ్లలో వంటలు చేసుకునేలా చేశాడు. దానివల్ల కాలుష్యం కూడా ఉండదు, డబ్బులు కూడా ఖర్చవ్వవు. మరి వర్షం కురిస్తే మీ పంట పొలాంకేం ఇబ్బంది ఉండదా? వరదలొస్తే మీరేం చేస్తారు? ఇందాకే చెప్పాను కదా బాబూ, వర్షపు నీళ్లు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా ప్రత్యేకమైన కాలువలను ఊరి చుట్టూ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇంకుడు గుంతలను పొలాల్లో నిర్మించుకున్నాం. దానివల్ల వర్షపు నీరు అందులో నిల్వ ఉంటుంది. దాన్ని వ్యవసాయానికి వాడుకుంటూ ఉంటాం. మరి ఊరందరూ బతకడానికి పనులున్నాయా ఇక్కడ? మాకు పనులెందుకు బాబూ, ప్రతి ఒక్కరం ఒక్కో పంటను పండిస్తాం. అందరూ ఒక్క పంటను పండిస్తే లాభం ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కో రకం పంటలు వేస్తాం. పంటలు చేతికొచ్చాక ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకుంటాం. దానివల్ల బయటకు వెళ్లి కూరగాయలు కొనాల్సిన పని ఉండదు. ఊర్లో ఉన్న అందరికీ అన్ని రకాల పంటలు అందుతాయి. వాటితో వంటలు చేసుకొని తింటాం. ఇది కూడా మీ నాన్న నేర్పిందే. మా నాన్న గురించి వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒకవేళ కరువు వస్తే ఏం చేస్తారు? కరువు వచ్చినా మేమేం భయపడం బాబూ. ఎందుకంటే ప్రతి పంట చేతికొచ్చాక కొంత భాగాన్ని దాచిపెడతాం. అలా దాచిన పంటలను కరువు వస్తే వాడుకుంటాం. అందరి ఇళ్ల కింద భూగర్భంలో ప్రత్యేకమైన గదులున్నాయి. వాటిలో ఆ పంటల్ని దాచుతాం. అవసరానికి కావలసినంత తీసుకుంటాం, వాడుకుంటాం. ఆహా, ఈ పల్లెటూరు ఎంత తెలివిగా బతుకుతోంది. ఇదంతా నా భర్త వల్లే అని తెలిసాక నాకెక్కడ్లేని సంతోషం వేస్తోంది. చాలా గర్వంగా కూడా ఉంది. అంతేకాదమ్మా, ప్రతి ఒక్కరం పూల మొక్కల్ని పెంచుతున్నాం. ఆ పూలని పట్నానికి తీసుకెళ్లి అమ్మేస్తాం. వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అందరం సమానంగా పంచుకుంటాం. అందుకే మా ఊరు ఇంత బావుంది. అద్దిరిపోయేలా ఉందండి. ఈ పల్లెటూరి మనుషుల ఆలోచనలు వింటుంటే నాకు చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఊరు ఇలా చేస్తే ఆ ఊరి ప్రజలంతా దేనికే ఇబ్బంది పడరు. అమ్మా, మనం కూడా ఇక మన ఊరికి బయలుదేరదామమ్మా. ఇక్కడ చేసినట్టే మన ఊర్లో కూడా చేద్దాం. అలాగేరా, మీ నాన్నగారి ఆలోచనలతో మన ఊర్ని బాగు చేస్తానంటే నేనెందుకు కాదంటాను. పద, ఆ పని చేశావంటే అందరూ సంతోషిస్తారు. ఆగండమ్మా, అక్కడ ఇంకా వరద ప్రవాహం అలానే ఉంటుంది. మీరిప్పుడు వెళ్లడం అంత మంచిది కాదు. రేపు ఉదయాన్నే వెళ్ళండి. వర్షం కూడా తగ్గుతూ ఉంది కదా. ఇప్పటికిక్కడే ఉండండి. అలాగేనండి, అలాగే ఉంటాం.
ఒకసారి ఈ ఊరంతా చుట్టి వస్తాను. అలాగే బాబూ. వెళ్ళిరా. అలా రాంబాబు ఆ ఊరంతా తిరుగుతాడు. రాఘవయ్య చెప్పినట్టుగానే అందరూ వాళ్ల ఇళ్లల్లో చేస్తూ ఉంటారు. అది చూసి రాంబాబుకి చాలా సంతోషమేస్తుంది. ఇక్కడ చేస్తున్నవన్నీ మా ఊర్లో కూడా చేస్తాను. మా ఊరి వాళ్ళు కూడా ఇకపై దర్జాగా వాళ్ల ఇళ్లల్లో ఉండొచ్చు. ఈ వర్షాలకు వరదలకు భయపడాల్సిన పనిలేదు. నాన్నగారు ఇదంతా చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా ఊర్లో నేను ఇవన్నీ చేసి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాను. అలా రాంబాబు తన తండ్రి ఐడియాలను చూసి స్ఫూర్తి పొంది మరుసటి రోజు ఉదయానికి తమ ఊరికి చేరుకుంటాడు. అప్పటికే ఊరు దాటి వెళ్లిన వారంతా రాంబాబు ఊరికొచ్చాడని తెలిసి తిరిగి తమ ఊరికి చేరుకుంటారు. రాఘవయ్య ఊర్లో చేసినట్టుగానే తమ ఊర్లో కూడా రాంబాబు చేయిస్తాడు. తన కొడుకు చేసిన పన్ని చూసి వసుంధర చాలా సంతోషిస్తుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్నగారి స్ఫూర్తితో నువ్వు మన ఊర్ని బాగు చేశావు. తరతరాలుగా భయపడుతున్న సమస్యను తరిమి కొట్టావు. ఊరి వాళ్లకు ఒక నాయకుడిగా నిలిచావు. నిన్నెలా చూడాలనుకున్నానో అలానే చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఆ ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను నాన్న సమాధి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏం రాసుందంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని రాసుంది. అది చూసి నేనెంతో స్ఫూర్తి పొందానమ్మా. నిజంగా నాన్న ఆదర్శం, సేవలు మరువలేనివి. ఆయన అడుగుజాడల్లో మన ఊరిని నేను బాగు చేసుకున్నాను. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరికి అండగా నిలిచి పల్లెటూళ్ళని కాపాడుకోవాలమ్మా. అప్పుడీ ప్రజలు బావుంటారు, దేశం బావుంటుంది. రాంబాబు అలా అనగానే ఆ ఊరి ప్రజలంతా చప్పట్లతో రాంబాబుని మెచ్చుకుంటారు. ఇక ఆ తర్వాత రాంబాబు ప్రతి పల్లెటూరికి వెళ్లి ఆ ఊర్ని బాగుచేసే పని చేస్తూ ఉంటాడు. వరదల వల్ల, వర్షాల వల్ల, కరువు వల్ల, పంటలు పండకపోవడం వల్ల పల్లెటూళ్లు నాశనం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ చెప్తాడు. ప్రతి ఊరికి వెళ్లి పల్లెటూళ్లను కాపాడుకునే అవకాశాల గురించి చెప్తాడు. అలా అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు రాంబాబు. సిద్ధాపురం అనే గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు రంగయ్య అనే రైతు. ఏవండి, మీరీ రోజు ధాన్యం బస్తాల్ని సంతకి తీసుకెళ్లి అమ్ముతాను అని చెప్పారు. ఇంకా బయలుదేరలేదేంటి? అది కాదు సుశీల, ఇంకా ధాన్యంలో తేమ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఇలా తీసుకుని వెళ్తే ఈ ధాన్యానికి తక్కువ ధర కట్టిస్తారు. మీరెంత మంచిగా తేమ లేకుండా తీసుకుని వెళ్ళినా కూడా అక్కడున్నవారు ఏదో ఒకటి చెప్పి మన ధాన్యానికి తక్కువ ధరనే ఇస్తారు. బయట చూస్తూ ఉంటే వర్షం ఈరోజో రేపో పడుతుంది అనిపిస్తోంది. మీరు నా మాట విని ఈరోజే ధాన్యాన్ని సంతకి తీసుకుని వెళ్ళండి అని సుశీల రంగయ్యకి చెప్పింది. అందుకు రంగయ్య ఒప్పుకొని, అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇదిగో ఇప్పుడే ధాన్యాన్ని సంతకి తీసుకుని వెళ్తాను. అలా అన్నారు. బావుంది. ఇదిగో మీకు మధ్యాహ్నానికి భోజనం కూడా కట్టి పెడతాను అని చెప్పి రంగయ్య వెళ్లే సమయానికి వంటలన్నీ చేసి కట్టిపెడుతుంది. వాటిని తీసుకుని రంగయ్య సంతకి వెళ్డానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రంగయ్య కూతురైన గీత, నాన్నా, పట్నానికి నేను కూడా వస్తాను నాన్నా, నన్ను తీసుకుని వెళ్ళవా? ఇప్పుడు కాదులే తల్లి, మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకుని వెళ్తాను. లేదు నాన్నా, నేనిప్పుడే వస్తాను. నువ్వెప్పుడూ ఇలానే చెప్తావు. పట్నంలో చూడ్డానికి చాలా ప్రదేశాలుంటాయంట కదా. నా స్నేహితురాళ్ళు చాలా మంది చెప్పారు. నన్ను తీసుకెళ్ళు నాన్నా అంటూ అడుగుతూ ఉంది గీత. అప్పుడు గీత తల్లి అయిన సుశీల మధ్యలో కలగజేసుకుని, గీత, నాన్న పనిమీద వెళ్తుంటే ఇలా సతాయించకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? తర్వాత తీసుకుని వెళ్తా అని చెప్తున్నారు కదా అంటూ కోపంగా చెప్పింది. ఆ మాటలకి గీతకి ఏడుపొచ్చేసింది. అది గమనించిన రంగయ్య, అరే, ఎందుకే అమ్మాయిని అలా అంటావు? తను సరదా పడి దానిలో తప్పే ఉంది చెప్పు. అమ్మ గీత, నేనిప్పుడు పట్నానికి ఇదిగో ఈ ధాన్యం అమ్మడానికి వెళ్తున్నాను. వచ్చేసరికి రాత్రవుతుందో లేదా రేపవుతుందో తెలీదు. వచ్చేటప్పుడు నీకు పట్నం నుండి మంచి బట్టలు తీసుకొని వస్తాను అంటూ రంగయ్య గీతని ఓదార్చాడు. అప్పుడు గీత, నాన్నా, నా గులాబీ రంగంటే ఇష్టం కదా, గులాబీ రంగు బట్టలు తీసుకొనిరా నాన్నా. అలాగే తల్లి. అలా రంగయ్య ఎడ్లబండి మీద ధాన్యం బస్తాలు పెట్టుకుని పట్నంలో ఉన్న సంతకి వెళ్తున్నాడు. దారిలో టీ తాగుదామని ఒక దగ్గర ఆగాడు రంగయ్య. అప్పుడు రంగయ్య దగ్గరికి సూరి అనే వ్యక్తి వచ్చి, అయ్యా,
నా పేరు సూరి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక రైతులా ఉన్నారు. మీ దగ్గర పనేదైనా ఉంటే చెప్పండయ్యా. బాబూ, నాకుందే 1 ఎకరం. అందులోనే నేను ముక్కుతూ మూలుగుతూ ఇదిగో ఈ బండెడు ఒడ్లు పండించి పట్నంలో ఉన్న సంతకి తీసుకుని వెళ్తున్నాను. నా దగ్గర పనివాళ్లను పెట్టుకునేంత స్థాయి లేదు. నిన్ను చూస్తూ ఉంటే బాధగా ఉంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో అంటూ రంగయ్య అతనికి 10 రూపాయలివ్వచూపగా అది చూసి సూరి, అయ్యా, నేను అడుక్కునేవాణ్ణి కాదు. నేను ఊరికే డబ్బులు తీసుకునేవాణ్ణి కాదు. పని చేయకుండా నేనెవ్వరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోను అని చెప్పాడు. ఆ మాటలకి రంగయ్యకి సూరి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. సరే, అలాగే. ఇదిగో నా ధాన్యం బస్తాల్ని సంతలో దించితే నీకు డబ్బులు ఇస్తాను, సరేనా? హా, అలా అయితే సరే, వస్తానండి అంటూ సూరి రంగయ్యతో పాటుగా సంతకి వెళ్లి బస్తాలు దించడంలో రంగయ్యకి సహాయం చేశాడు. అప్పుడు ధాన్యం కొని అతను వారి వద్దకొచ్చి ధాన్యాన్ని చూసి కావాలని, ధాన్యం బాగున్నా సరే, ఇదేంటయ్యా, ధాన్యం ఇలా ఉన్నాయి? ఇలా అయితే ధాన్యం ఎక్కువ ధర పలకదు. అయ్యా, అలా అనకండయ్యా, మీరెంతో కొంత చూసివ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. కాని అతను అవేవీ పట్టించుకోకుండా, ఇదిగో చూడు, నేను చెప్పిన ధరకిస్తే ఇవ్వు, లేదంటే లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది చూసి సూరి, అయ్యా, ఎందుకయ్యా ఇంత కష్టపడి పండించిన మీరు ఇలా ఒకరి దగ్గర అడుక్కోవడమేంటి? మీరిక్కడే ఉండండి అని చెప్పి సూరి ధాన్యం కొనుగోలు చేసే వాళ్ల పక్కకి వెళ్లి కావాలని వారికి వినబడేలా అక్కడున్న ఇంకో రైతుతో ఇలా మాట్లాడతాడు. ఇదిగో బాబాయ్, అసలక్కడ ఆ రంగయ్య అనే రైతు ధాన్యం ఎంత బాగుందో తెలుసా? పైగా అతను పంటకి ఎలాంటి మందులు కొట్టకుండా పెంచాడంట. నేను వేరే ఒక వ్యాపారికి రంగయ్య ధాన్యం గురించి చెప్పాను. అతని ఎంత డబ్బిచ్చైనా సరే ఆ ధాన్యం కొనుక్కొని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ధాన్యం కొనుగోలుదారుడు, అంత మంచి ధాన్యాన్ని నేనే కొనాలి, ఎవరి చేతికి వెళ్ళనివ్వకూడదు అని అనుకొని, ఏమయ్యా, ఎక్కడయ్యా ఆ రైతు? ఆ వ్యాపారిచ్చే డబ్బులేవో నేనే ఇస్తాను. ఎక్కడుందా ధాన్యం? అవునా, అయితే పదండి చూపిస్తాను అంటూ సూరి అతన్ని రంగయ్య దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అతను రంగయ్యకి అడిగినన్ని డబ్బులు చెల్లించి ఆ ధాన్యం కొనుగోలు చేశాడు. సూరి తెలివిని చూసిన రంగయ్య ఎంతో మురిసిపోయి, బాబూ సూరి, నేనిప్పటి వరకు నీలాంటి తెలివైన వాణ్ణి చూడలేదు. నువ్వు నా దగ్గర పనిచేస్తావా? మీరు పని చేయించుకుని డబ్బులిస్తా అంటేనే వస్తాను. ఊరికే డబ్బులిస్తే తీసుకోను మరి అని అన్నాడు సూరి. ఆ మాటలకి రంగయ్య నవ్వి, సరే సరే అని చెప్పి సూరిని వెంటబెట్టుకుని తన కూతురికి గులాబీ రంగు దుస్తులు కొని ఇంటికి వెళ్లాడు. రంగయ్యతో పాటుగా వచ్చిన సూరిని చూసిన సుశీల్, ఇతనెవరండి అని అడగ్గా రంగయ్య జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పాడు. ఏంటండి మీరు చేసిన పని? ఇంట్లో ఎదిగే కూతుర్ని పెట్టుకుని ఎవరెవర్నో ఇంటికి తీసుకొస్తారా? అబ్బా, నీకందరి మీద సందేహమే. ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఆ మీ కళ్ళకి అందరు అలానే కనిపిస్తారు సరేలివే, ముందు భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పి సూరి దగ్గరకొచ్చి, రా సూరి, భోజనం చేద్దాం అని పిలిచాడు. అప్పుడు సూరి, అదిగో మీరు మళ్ళీ నాపై దయ చూపిస్తున్నారు. మీకు చెప్పాను కదా, పని చెయ్యందే నేను మీ దగ్గర ఏమీ తీసుకోను అని. అబ్బా, నువ్వొకడివి. సరే, అదిగో అక్కడ కనిపిస్తుందా పెద్ద తొట్టి? దాని నిండా ఆ బావిలో నుండి నీళ్లు తోడి నింపు. ఆ ఇలా చెప్పారు, బావుంది అని చెప్పి వెళ్లి అక్కడే పక్కన పడేసి ఉన్న ఒక పెద్ద డ్రమ్ని తీసుకుని దానికి పెద్ద తాడొకటి కట్టి ఆ తాడుకి ఇంకో చివర ఎద్దుని కట్టి ఆ డ్రమ్ని బావిలో వేసి ఎద్దుతో పైకి లాగించాడు. అలా అతను తన తెలివితో 5 నిమిషాల్లో తొట్టెని నింపేశాడు. సూరి తెలివి చూసి రంగయ్య ఆశ్చర్యపోయాడు. ఆ మరుసటి రోజు సూరి రంగయ్య దగ్గరికెళ్ళి, అయ్యా, మనం పొలం దగ్గరికి వెళ్దామా? వెళ్దాం పద అంటూ రంగయ్య సూరిని తీసుకుని తన ఎకరం పొలం దగ్గరికి వెళ్లాడు. ఇదిగో ఇదే నా ఎకరం పొలం సూరి, ఇందులోనే నేను వ్యవసాయం చేసేది. చాలా బావుందయ్యా. ఈసారి ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు? ఏ పంట వేయడం ఏంటి సూరి, మళ్ళీ వరి పంటనే వేస్తాం. అదేంటయ్యా, మళ్ళీ వరి పంట వేస్తారా? ఇలా అయితే మీరిలా ఈ 1 ఎకరంతోనే జీవితాంతం బతకాలి అని అన్నాడు. అప్పుడు రంగయ్య ఆశ్చర్యంగా, మరి ఈ ఎకరంలో ఏం పండించగలం చెప్పు
అని అడిగాడు. అప్పుడు సూరి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, వరి పంట వేస్తే 4 నెలలకో పంటొస్తుంది. అప్పుడు ధర ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలీదు. అదే మనం ఈ ఎకరా భూమిలో కూరగాయలు పండిస్తే ఎక్కువ లాభం రాబట్టవచ్చు. అదేలా సూరి? అయ్యా, ఒకటి ఆలోచించండి. ప్రతిరోజు ఇంట్లో వంటలు చేసుకుంటారు కదా, అంటే ప్రతిరోజు కూరగాయలు కావాలి కదా. దానివల్ల మనకి నెల నెలా డబ్బులొస్తాయి కదా. మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాను అనన్నాడు సూరి. అప్పుడు రంగయ్య, సూరి, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పినట్టుగానే ఈసారి కూరగాయలు పండిద్దాం అని చెప్పాడు. అన్నట్టుగానే సూరి ఆ ఎకరా పొలాన్ని 5 భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకమైన కూరగాయల్ని పెట్టాడు. 1 నెల రోజుల్లో ఆ కూరగాయలు కాశాయి. అది చూసిన రంగయ్య, ఆహా, భలే పండించావు సూరి. ఇక మనం ఈ కూరగాయలు కోసి సంతకు వెళ్ళి అమ్మేద్దాం. అబ్బా అయ్యగారు, మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారండి. మనం సంతకి వెళ్తే వాళ్ళు ఏదో ఒక ధరకి కొంటారు. అందులో మనకి లాభం ఏముంటుంది? అయితే ఏం చేద్దామంటావు? అయ్యా, మీరొకసారి ఆలోచించండి. మనం ఈ కూరగాయలు సంతలో ఒక ధరకి అమ్మితే మళ్లీ సంతలో నుండి ఇంకొంత ధరకి కొని మళ్లీ మనలాంటి వారికే ఎక్కువ ధరకి అమ్ముతారు. అందుకే మనం వీటిని సంతలో కాకుండా నేరుగా ఒక కొట్టు పెట్టి అమ్ముదాం అని చెప్పాడు. ఆ ఆలోచన రంగయ్యకి నచ్చి ఒప్పుకున్నాడు. అలా సూరి ఆ ఎకరం భూమిలో పండిన కూరగాయలన్నీ కొట్టులో అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో ఎక్కువ లాభాలు రావడం మొదలయ్యాయి. త్వరలోనే రంగయ్య ఇంకో ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. సుశీలా, నువ్వేమీ అనుకోను అంటే ఒకటి చెప్పనా? చెప్పండి. మన సూరి చాలా తెలివైనవాడు, కష్టపడే స్వభావం ఉన్నవాడు, అన్నిటికన్నా మంచివాడు. మన అమ్మాయికి ఇంతకన్నా మంచి భర్తను నేను తీసుకురాలేను అనిపిస్తోంది. మన అమ్మాయిని సూరికిచ్చి పెళ్లి చేద్దామే, ఏమంటావ్ అని అడిగాడు. అప్పుడు సుశీల, నా మనసులో ఉందే మీరు చెప్పారండి అనంది. అలా రంగయ్య సూరికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇంటల్లుణ్ణి చేసుకున్నాడు.